ఎల్ నీనో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలను వణికిస్తున్న పేరు. ఇది పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్యరేఖ సమీపంలో సముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కే ఒక సహజ వాతావరణ ప్రక్రియ. ఇది ప్రతి 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తుంది. ఒకసారి ఇది మొదలైతే సాధారణంగా 9 నుంచి 12 నెలల పాటు, కొన్ని వాతావరణ పరిస్థితుల్లో అంతకంటే ఎక్కువ కాలం కూడా కొనసాగుతుంది. అసలు ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా? స్పానిష్ భాషలో ఎల్ నీనో అంటే చిన్న బాలుడు లేదా క్రీస్తు శిశువు అని అర్థం. పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఉండే దక్షిణ అమెరికా మత్స్యకారులు సాధారణంగా డిసెంబర్, క్రిస్మస్ సమయంలో ఈ సముద్ర జలాలు వేడెక్కడాన్ని గమనించి దీనికి ఆ పేరు పెట్టారు. కానీ ఆ చిన్న బాలుడు సృష్టించే వాతావరణ విధ్వంసం మాత్రం చాలా పెద్దది. ఎల్ నీనో వల్ల వర్షాలు ఎందుకు తగ్గుతాయి? సాధారణ పరిస్థితుల్లో పసిఫిక్ మహాసముద్రంపై తూర్పు నుంచి పడమర వైపు ట్రేడ్ విండ్స్ అని పిలిచే బలమైన గాలులు వీస్తాయి. ఇవి సముద్రంలోని వేడి నీటిని ఇండోనేషియా, ఆస్ట్రేలియా వైపు నెడతాయి. దీనివల్ల మన భారత మహాసముద్ర పరిసరాలలో తేమ పెరిగి భారతదేశానికి వచ్చే నైరుతి రుతుపవనాలు ఎంతో బలంగా మారుతాయి. కానీ ఎల్ నీనో సమయంలో సీన్ రివర్స్ అవుతుంది. ఈ ట్రేడ్ విండ్స్ పూర్తిగా బలహీనపడతాయి లేదా వాటి దిశను మార్చుకుంటాయి. ఫలితంగా వేడి నీరంతా పసిఫిక్ మహాసముద్రం మధ్య తూర్పు ప్రాంతాల వైపు వెళుతుంది. అక్కడ వాతావరణంలో తక్కువ పీడనం ఏర్పడి గాలులన్నీ పసిఫిక్ వైపు లాగబడతాయి. దీనివల్ల భారత ఉపఖండం వైపు రావాల్సిన వర్షపు గాలులు బలహీనపడతాయి. బంగాళాఖాతంలో వర్షాలు కురిపించే అల్పపీడనాలు, ద్రోణులు ఏర్పడడానికి తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఫలితంగా మేఘాల ఏర్పాటు తగ్గి వర్షాలు ముఖం చాటుతాయి. ఇక కరువు రావడం ఖాయమేనా? ఎల్ నీనో ప్రభావం వల్ల భారతదేశంలో నైరుతి రుతుపవనాలు మందగిస్తాయి. సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదవడం, కొన్ని రాష్ట్రాలలో కరువు పరిస్థితులు ఏర్పడడం, వ్యవసాయ దిగుబడులు తగ్గడం వంటి తీవ్ర నష్టాలు ఉంటాయి. అంతేకాదు, నీటి నిల్వలు తగ్గి తాగునీటి సమస్యలు రావడంతో పాటు ఎండల తీవ్రత కూడా విపరీతంగా పెరుగుతుంది. అయితే ఎల్ నీనో వస్తే దేశంలో తప్పనిసరిగా కరువే వస్తుందా అంటే వాతావరణ నిపుణులు కాదు అని చెబుతున్నారు. ఎందుకంటే భారత రుతుపవనాలను కేవలం ఎల్ నీనో ఒక్కటే శాసించదు. ఇండియన్ ఓషన్ డైపోలో అని పిలిచే భారత మహాసముద్ర వాతావరణ స్థితి గనుక మనకు అనుకూలంగా ఉంటే అది ఎల్ నీనో ప్రభావాన్ని కొంతవరకు అడ్డుకోగలదు. అలాగే స్థానిక అల్పపీడనాలు, బంగాళాఖాతంలో ఏర్పడే ప్రత్యేక వాతావరణ వ్యవస్థలు కూడా వర్షపాతాన్ని పెంచేందుకు తోడ్పడతాయి. తెలుగు రాష్ట్రాలలో భయానక పరిస్థితి. ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఎల్ నీనో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. జూన్, జూలై నెలల్లో తెలుగు రాష్ట్రాలలో వర్షాలు తీవ్రంగా నిరాశపరిచాయి. తెలంగాణ విషయానికి వస్తే జూన్ ముగిసే సమయానికి రాష్ట్రంలో 12% వర్షపాత లోటు నమోదైంది. జూన్ నెలలో సాధారణంగా 130.3 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 115.3 మిల్లీమీటర్ల మాత్రమే కురిసింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో దాదాపు 17 జిల్లాలు వర్షాభావంతో అల్లాడుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మరీ ఆందోళనకరంగా మారింది. జూన్ నెలలో ఏకంగా 60% వర్షపాత లోటు నమోదైంది. ముఖ్యంగా నంద్యాల, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి వంటి జిల్లాల్లో అయితే ఏకంగా 80% వరకు వర్షపు లోటు కనిపిస్తుంది. దీంతో అన్నదాతలు ఖరీఫ్ సాగు పనులు ప్రారంభించలేక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. జూలై నెలలో కూడా ఇప్పటి వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుంది. ఇక ముప్పు ఎంతకాలం ఉంటుంది? అంతర్జాతీయ వాతావరణ సంస్థలైన ఎన్ఓఏఏ, మన దేశ ఐఎండీ అంచనాల ప్రకారం ఈసారి ఏర్పడిన ఎల్ నీనో తీవ్రత చాలా బలంగా ఉంది. సాధారణంగా ఏడాది పాటు ఉండే ఈ ప్రభావం ఈసారి రాబోయే శీతాకాలం ముగిసి 2027 ప్రారంభం వరకు కొనసాగే అవకాశం 96% పైగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ఈ ఋతుపవనాల సీజన్ అంతా వాతావరణం ఇలాగే పొడిగా ఉండే ప్రమాదం ఉంది. ఇండియన్ ఓషన్ డైపోలో, ఐఓడి లేదా బంగాళాఖాతంలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ ఎల్ నీనో నుంచి మనకు ఉపశమనం లభించడం కష్టమే. పసిఫిక్ సముద్రంలో ఎక్కడో వచ్చిన మార్పు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. రాబోయే రోజుల్లో వాతావరణం అనుకూలించి వర్షాలు పడాలని ఆశిద్దాం.